కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇన్ఫాక్ట్ ఎంత వ్యతిరేకత ఉన్నా, కేసులు నడిచినా, ఏదున్నా కూడా ఈసారి ఖచ్చితంగా మరొకసారి అధికారాన్ని చేపడుతుందన్న ఒక ఆశాభావం అయితే వాళ్ళలో ఎలక్షన్స్ జరిగినంత వరకు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ ఉదయం నుంచి వరుస పెట్టి ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యేసరికి ఫలితాలు బయటకు వస్తున్న కొద్దీ ఒక్కొక్కరిలో కూడా నిరాశ స్పష్టంగా కనిపించింది. కాసేపటి వరకు కొన్ని గంటల పాటు కూడా ఖచ్చితంగా తాము తిరిగి అధికారంలోకి వస్తాం. ఇన్ఫాక్ట్ ఆతిషి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆతిషి చెప్తున్నారు, చివరి రౌండ్ వరకు కూడా వేచి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మనమే వస్తామని చెప్పి ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా పార్టీకి కీలకమైన సెట్ బ్యాక్ గానే మనం చూడాలి. అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఒక సెన్సేషన్ లాగా ఢిల్లీ ఎన్నికల్లోకి వచ్చారో, ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చారు, అలాంటి అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ కాన్స్టిట్యుయెన్సీలో పర్వేష్ వర్మ చేతిలో, బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. 2 రౌండ్లు మినహా లాస్ట్ రౌండ్ జరిగేంత వరకు కూడా కేజ్రీవాల్ ఆధిక్యంలోకి రాలేకపోయారు. మొదటి 2 రౌండ్లలో మాత్రమే కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఆ తర్వాత అంతా కూడా ఆయన వెనకబడిపోయారు. బీజేపీ అభ్యర్థి అంతకంతకు ముందుకు దూసుకెళ్తూనే వచ్చారు. ఇక ఫలితం కూడా ప్రకటించేశారు. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా ఆయన 3 సార్లు 2013లో ఎప్పుడైతే తొలిసారి ఢిల్లీ అధ్యక్ష పీఠాన్ని ఆయన చేజిక్కించుకున్నారు, అధికార పీఠాన్ని, అప్పుడు 28 స్థానాలతో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. 28 స్థానాల్లో ఆపు గెలిచినప్పటికీ కాంగ్రెస్ తో కలిసి ఆయన అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత 2015 ఎన్నికల్లో 2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఢిల్లీకి. అప్పుడు అనూహ్యంగా మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాల్ని కైవసం చేసుకుంది ఆమ్ ఆద్మీ